కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కమిషన్ ఏమడిగినా చెప్పడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్. మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయడానికి వేసిన కమిటీ ఆలస్యం చేయకుండా రిపేరు పనులు ప్రారంభించాలన్నారు. ప్రభుత్వం వెంటనే మేడిగడ్డలో 3 పిల్లర్లు రిపేర్ చేయాలని సూచించారు. మేడిగడ్డ దగ్గర నీళ్లు నిల్వ చేయకపోవడంతో అదంతా సముద్రం పాలవుతుందని చెప్పారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ పై కేటీఆర్ స్పందించారని తెలిపారు మాజీ ఎంపీ వినోద్. మేడిగడ్డ ప్రాజెక్టు రిపేర్ చేయడానికి ఎన్డీఏసీ రిపోర్టు అవసరం లేదు అని గత సంవత్సర కాలం నుండి నేను ఇప్పటికి 5-6 సార్లు నేను పత్రికా విలేకరుల సమావేశాలు చెప్పడం జరిగింది. ఎన్డీఏసీ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కూడా చూపించి కూడా నేను చదివి సెక్షన్స్ చదివి కూడా చెప్పడం జరిగింది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఏం చెప్పింది, చివరిగా రిపోర్ట్ ఏం చెప్పింది, మీరు దీన్ని రిపేర్ చేసుకోండి, మీరే దీని యజమాని ఇవన్నీ చేయాలి కాబట్టి చెయ్యండి అని చెప్పి మీరు చేసుకోండి రిపేర్ అని చెప్పింది. ఈ విషయాన్ని గత సంవత్సర కాలం నుండి చెప్తూనే ఉన్నాం మేము. అనవసరంగా మరి నీళ్లు అన్నీ కూడా సముద్ర పాలైనాయి. దురదృష్టవశాత్తు ఒక 3 పిల్లర్లో సమస్య వచ్చింది, దాన్ని రిపేర్ చేయాలి. అన్నారం సుందిళ్ళకి ఏమీ కాలేదు అక్కడ, కాకపోతే ఆడ శాండ్ డిఫికేషన్ అవి జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు. సరే చూడండి, తప్పేం లేదు. కొండపోచమ్మ, రంగనాయక సాగరు, మిడ్మానేరు, ఎల్ఎండి మరి ఇవన్నిటి కూడా రానున్న రోజుల్లో కూడా పుష్కలంగా నీళ్లు నింపి తెలంగాణ రైతాంగానికి మరి నీటి సౌకర్యం కేసీఆర్ గారు మరి చాలా దూరదృష్టితో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్ట్ని అమలయ్యేటట్టు చూడాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఇప్పుడు నోటీసులు వచ్చినాయి, దానిపైన నిర్ణయం తీసుకున్నాం. తప్పనిసరిగా పత్రికల్లో వచ్చింది, కేసీఆర్ గారు వెళ్తామన్నట్టు కూడా వచ్చింది. కాబట్టి నా దృష్టిలో డెఫినెట్గా మరి వాళ్ళు ఏమడితే దానికి జవాబు చెప్పడానికి మరి మేము సిద్ధంగా ఉన్నాం. దాన్ని ఏం చెప్పేది కూడా వాళ్ళు ఏం అడిగింది అనేది కూడా ఇంకా తెలియదు మనకి. దాని తర్వాత దాన్ని స్పందిస్తాం.